నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు హెల్మెట్ ధారణ తప్పనిసరి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడి. 5 ఏళ్లలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే. దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2 డివిజన్లలో అభివృద్ధి పనులు పరిశీలన. దావోస్ హంగామాలో ₹1 కూడా పెట్టుబడులు రాలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఎక్కంపూడి రాజా. హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా 200 మోటార్ సైకిల్తో కూడిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయం, ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో రాజమహేంద్రవరం వయా సెంట్రల్ జైల్, కంబాల్ చెరువు, ఆర్యాపురం పేపర్ మిల్లు, గోదావరి బండ్, డీలక్స్ సెంటర్, బైపాస్ రోడ్, తిలక్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జాతీయ రహదారి సర్వీస్ రోడ్, లాలా చెరువు జంక్షన్, ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. గౌరవ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి రాష్ట్ర హైకోర్టు వారు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ బ్యాంకులు, రోటరీ క్లబ్, హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థల ద్వారా సేకరించినటువంటి 550 హెల్మెట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న క్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం పట్ల అధికారులను అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బైక్ నడిపి ప్రమాదాలకు గురైన వారికి సంబంధిత కేసులను పరిష్కారం చేసే దిశగా పనిచేయడం వల్ల ప్రమాదాల సున్నితత్వంపై తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులు ఎక్కువగా యుక్త వయసులో ఉన్నవారు కావడంతో తలకి దెబ్బ తగిలి అచేతనంగా మంచానికి పరిమితమయ్యే సందర్భాలు చాలా ఉన్నాయని గంధం సునీత పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం చూస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బైక్పై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకుండా బైక్ నడపరాదని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. బైక్ కొనే సమయంలో హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నా వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం విచారించదగ్గ అంశంగా పేర్కొన్నారు. 2023లో 849 ప్రమాదాలు జరిగితే 329 మంది ప్రాణాలు కోల్పోయారని, 2024లో 728 ప్రమాదాలు జరిగితే 298 మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. దీనిపై మరింతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. వాహనానికి బీమా, నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లేని పక్షంలో ప్రమాదం జరిగితే నష్టపరిహారం వాహన యజమాని, బండి నడిపే వ్యక్తి పరిహారం లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఆయా వ్యక్తుల ఆదాయం నుంచి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్స్ వేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత ఏడాదిలో 849 వరకు యాక్సిడెంట్స్ అయ్యాయి. వాటిలో మొత్తం 329 డెత్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే 2023లో అది స్టాటిస్టిక్స్, 2024కి వచ్చేటప్పటికి అవగాహన కార్యక్రమాలు మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుండే స్టార్ట్ అయ్యాయి. 729 వరకు ప్రమాదాలు అయ్యాయి. దానిలో డెత్స్ కూడా తగ్గాయి, 298కి వచ్చాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కనుక ఎక్కువ హెల్మెట్స్ యూసేజ్ కానీ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదాలను అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టీం జరిపినటువంటి దావోస్ పర్యటనలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
పదవి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోరెంట్ల విమర్శించారు. జగన్ పాలనలో పెట్టుబడులు వెనక్కిపోయాయని, పారిశ్రామిక విధానం విచ్ఛిన్నం చేసేశారని, ఫలితంగా పెట్టుబడిదారులు పారిపోయారని ఆయన విమర్శించారు. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాబోతున్నాయని, ప్రతి జిల్లాను ఒక యూనిట్గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేసినట్లు గోరంట్ల తెలిపారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన రోడ్లు ఇప్పుడు వేగంగా వేస్తున్నామని పేర్కొన్నారు. డబ్బుంటే పార్టీలు మారితే చాలు అనుకునే వాళ్ళని మేం సహించబోమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఒక ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంలో 1000 ఎకరాలు దోచుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని, అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఏటు అనే సంగతి మర్చిపోతే ఎలాగంటూ చురకలంటించారు. డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని వారు ఇరిగేషన్ మంత్రి చేసిన వ్యక్తి అంబటి. వీరి అసమర్థత వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మరో ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుమటి ప్రసాద్, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్స్యెట్టి ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ సమావేశంలో పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం గత 8 నెలలుగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ అగ్రిమెంట్లు, ల్యాండ్స్ అలొకేట్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మసకబారిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసేలానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరమని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు, వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి. ఇవాళ పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో కానీ, లోకేష్ గారి పర్యటనలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ క్రోడీకరించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. బొమ్మూరు వెంకటగిరి కొండపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. బొమ్మూరు వెంకటగిరి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 25వ తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కామిని వెంకట్రాం ప్రసాద్ చౌదరి, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శైవాగమ పండితులు సూరిపండు, ఆలయ ప్రధానార్చకులు శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ ముచ్చడి ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సాయంత్రం భారతీయం సత్యవాణిచే ఆలయాల యొక్క ప్రాముఖ్యతను గురించి ఆధ్యాత్మిక ప్రసంగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాగానే అక్కడ గాడ్ గారి పేరు చూస్తాను, విజయదుర్గా పీఠాధిపతులు. ఆనాడు వచ్చి ప్రతిష్ట చేస్తే ఈ 25వ సంవత్సరంలో విజయదుర్గాదేవి ధర్మప్రక్షేత్రులు మా విజయదుర్గాదేవి పీఠం నుంచి నేను రావడం కూడా సందర్భంగా ఉండి ఆ విజయదుర్గాదేవికి మా ప్రసాద్ గారు కట్టించిన ఆలయానికి ఇంత అనుబంధం ఉందా అని నాకు చాలా సంతోషం కలిగింది. తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
రాజమండ్రి స్థానిక 2, 4, 43, 44వ డివిజన్లో జరుగుతున్న సీసీ రోడ్ల డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగర అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. పై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధిని చెబుతూ నగరాన్ని మురికికూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదని పేర్కొన్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో గుంతలను వచ్చే పండగలోపు పోడ్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 33,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని పేర్కొన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని పేర్కొన్నారు. నగరానికి 70 కోట్ల పనులు ఇంకా అవసరంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుందని వాపోయారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి ప్రజలకు ఏ అవసరమో ఆ పనులు మాత్రమే చూస్తానని పేర్కొన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రం కోసం తాము కృషి చేస్తున్నట్లుగా వివరించారు. ఏది ఏమైనా ఆరోగ్యకరమైన రాజమండ్రి, గుంతల్లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా డివిజన్ల కమిటీల సభ్యులు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. కలవట్ సమస్య వల్ల రోడ్డు ఎక్కేయడం, అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం. మరి గత 5 సంవత్సరాలు ఇన్ని చేశానని చెప్పిన వాళ్ళు కనీసం కలవట్టు దానివల్ల సమస్య నీట మునుగుతూ ఉంది, స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారవుతుందని అవగాహన కనబడుతున్నా కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. అతి దగ్గరలో ఈ యొక్క పుష్కర్ కూడా మంచి గ్రాంట్ రాబోతూ ఉంది. మేజర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయించి పుష్కర్ ఫండ్ వచ్చిన వెంటనే పెద్ద వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి రాజమహేంద్రవరంలో భవిష్యత్తులో ఒక రోడ్ అనో డ్రైన్ అనో అవసరం ఉంది, ఇక్కడ మాకు ఇంకా పని అవ్వలేదన్న మాట రాకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తాం. ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిన్నింటినీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిందేనని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా హెచ్చరించారు. రాజమండ్రి ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లో జక్కంపూడి రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, పావలా వడ్డీకే మహిళలకు రుణాలు వంటి ఎన్నో గుర్తొస్తాయని, సుదీర్ఘకాలం సీఎంగా అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తొస్తుందా అని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. జగనన్న హయాంలో ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిని తట్టుకోలేక జగనన్నపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారని జక్కంపూడి రాజా విమర్శించారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలై ఉందని, రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహార్గా మారిందని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 4.5 లక్షల కోట్లు అప్పు అని చంద్రబాబు నోటితోనే చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారని, అయితే బాబు షూరిటీ బాదుడి గ్యారంటీ అన్నట్లుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తల్లి వందనం పేరట ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారని, మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పబట్టి వాటిని నమ్మి జనాలు ఓట్లు వేశారని, అందుకే వాటిని అమలు చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. తప్పించుకుంటే మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ. ఎక్కడ ఏది దొరికితే అది
దేని మీద కుదిరితే దాని మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచను నేను, ఇంకా కుదిరితే కరెంటు బిల్లులు తగ్గిస్తాను, మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో కానీ పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తిమీద వేసే కార్యక్రమం మాత్రం జరిగింది. అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ రాజమహేంద్రవరం టీం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. రాజమండ్రిలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ప్రతినిధులు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రమాదాలకు గురికాకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశం మీద హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్, కోశాధికారి మెడికల్ సర్వీసెస్ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొప్పే ప్రవీణ్ కుమార్ పలు అంశాల మీద అవగాహన కలిగించారు. అనంతరం గర్ల్స్ హాస్టల్ను సందర్శించి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై, మహిళా సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సెల్ చైర్మన్ సిహెచ్ తాతారావు, ప్రొటెక్షన్ సెల్ డైరెక్టర్ దుర్గాచరణి తదితరులు పాల్గొన్నారు. పరిమితికి మించి వాహనంలో ప్రజలు ఎక్కించవద్దు, ప్రమాదానికి గురి కావద్దు, మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా ఇంటికి చేరుకోండి. ధరించండి. ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రస్తుత రోజుల్లో చాలా మంది రోడ్డు ప్రమాదాల బారి నుండి చనిపోతున్నారు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. రాజమండ్రి తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయినాథ రామమందిరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించింది. నిరాశ్రయులైన వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నిర్వహించే యోచనలో ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ తిలక్ రోడ్డు శ్రీ షిరిడి సాయి మందిరం అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి రామ మందిరం 32వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించగా 1000 మందికి ఆలయ కమిటీ సభ్యులు వస్త్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఆలయం వద్ద వివిధ సందర్భాలను పురస్కరించుకుని భక్తుల కోసం 6 సార్లు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలా, అలాగే ఆలయ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని, ₹1 కూడా ఆలయ కమిటీ సభ్యులు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువగా మాకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ అందరం బిగినింగ్లో అందరం కష్టపడి మేము ఈ టెంపుల్ని దారికి తీసుకొచ్చాం. కాబట్టి ఇక ముందు కూడా ఈ టెంపుల్ ఈ విధంగానే నడుస్తుంది. ఎవరికి ఇబ్బందులు లేకుండా పురోహితుల నుంచి వర్కర్స్ దాకా కుక్ చేసినటువంటి ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి ఏది కూడా బాధలు లేకుండా ఈ టెంపుల్లో నడుస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ఈ టెంపుల్ తరపు నుంచి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలా అనే ఆలోచన కూడా మా కమిటీకి ఉంది. మళ్ళీ కమిటీ కూర్చొని ఒక తీర్మానం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు కూడా ఈ దేవుళ్ళందరూ కూడా ఆశీర్వచనం మా అందరికీ ఉండాలని. పవిత్రమైన మహాకుంభమేళాను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం విచారకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మహాకుంభమేళా ఏర్పాట్లు చాలా బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
ఖర్గే వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని అన్నారు. చేతగాని కాంగ్రెస్ ప్రతి విషయం రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. खड़गे जी यहाँ बात ध्यान रखना और राहुल गांधी जी से, सोनिया गांधी से निवेदन करना चाहता हूँ, जैसे हमारे योगी जी ने अपनी पूरी कैबिनेट के साथ में आकर इस पवित्र महाकुंभ में स्नान किया है, वैसे ही जितने पापी कांग्रेसी है अगर यहाँ आकर अगर स्नान करेंगे, मैं समझता हूँ थोड़ा बहुत पुण्य। అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి వాయు కాలుష్యం నుంచి కాపాడాలని భద్రాచలం పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాచలం మొత్తం ఇప్పుడు వాయు కాలుష్యంతో నిండిపోయింది. శీతాకాలం పొగమంచు దట్టంగా అలుముకున్న ఈ సమయంలో చెత్తా చెదారం తగలబెట్టి వాతావరణాన్ని ఇంకా కాలుష్యం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తగలబడిపోతున్న పొగతో ఊపిరాడక అవస్థలు పడుతున్న భద్రాచలం పట్టణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు. ఈ ప్రభావం భద్రాచలం పాత మార్కెట్ వరకు వస్తుంది. అంటే ఆ పొగ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అనేది అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అఘోరి మరోసారి తెలంగాణలో హల్చల్ చేసింది. కొమరిమల్లె మల్లికార్జున ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అధికారుల సూచనలకు తీవ్ర ఆగ్రహానికి గురైన అఘోరి అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది. పలువురికి గాయాలయ్యాయి. కొమరిపల్లి ఆలయానికి వెళ్లిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమెపై దూసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అయినప్పటికీ శశామిరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొడిగించారు. ఈ కార్యక్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురిచేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది. కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో 2-3 గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవగా చర్మంపై అతనికి 3 ఇంచీల రంధ్రం పడింది. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు హెల్మెట్ ధారణ తప్పనిసరి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడి. 5 ఏళ్లలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే. దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2 డివిజన్లలో అభివృద్ధి పనులు పరిశీలన. దావోస్ హంగామాలో ₹1 కూడా పెట్టుబడులు రాలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఎక్కంపూడి రాజా. హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.